బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు 10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. ఇక భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. రక్షణ చర్యల పట్ల యాజమాన్యం ఎలా ఉందో పూర్తిగా తెలుసుకోవాలి. ప్రమాద ఘటనపై కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చాక తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. ఒక కోణంలో కాదు, అన్ని వైపులా వివరాలు సేకరిస్తే విషయం తెలుస్తుందన్నారు పవన్. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు బాధపడడం కాదు, పునరావృతం కాకుండా చూడాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని ప్రధాన సంకల్పం. ప్రభుత్వ స్టీల్ ప్లాంట్గా ఉండాలనేది అందరి ఆకాంక్ష. అలాగే కొనసాగిస్తామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలను వారి నుంచి అడిగి తెలుసుకుంటామని, ఒక సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు. నాకు ఏమనిపించిందంటే ఆన్ ఫేస్ వాల్యూ తీసుకోలేము ఇవన్నీ. సో అందుకనే దీనికి కీలకమైన కారణాలు ఏంటి, ద ఎగ్జాక్ట్ కాజెస్ అండ్ ఇన్వెస్టిగేషన్, ద డీటెయిల్ ఎంక్వైరీ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ టు అసర్టైన్ ద రీజన్స్ అండ్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవరైతే నాకు ఆఫ్ హ్యాండ్గా చెప్పారు ఇవన్నీ కూడా కమిటీకి నివేదిక ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పరిగణలో తీసుకుంటారు. ఎందుకంటే ఇది కూర్చోబెట్టి నేను ఇది పొలిటీషియన్స్ కానీ లేదంటే నా నాలాంటి అంటే దీనికి మేము పై స్థాయి నుంచి చూడగలం తప్ప దీన్ని లోతుపాతులు అర్థం చేసుకునే ఒక అధ్యయన బృందమే వాళ్ళు దీంట్లో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే మాట్లాడాలి దీని గురించి. కాకపోతే నా ఇంటెన్షన్ ప్రతిసారి ఏంటంటే ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా మనం బాధపడుతున్నాం, కానీ పునరావృతం కాకుండా ఏమేం చేయగలగాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది మటుకు ఇది నిరంతర పహారా. ఇది అంటే ఇది ఒకసారి నిర్లక్ష్యం కూడా కాకపోవచ్చు. ఒకసారి మెటల్స్ వాటి తీసుకునే వాటి ప్రభావం ఎలా ఉంటుంది, వాటి యాక్షన్ ఎలా ఉంటుంది, వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ ఇట్ ఈస్ సర్టన్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇట్ ఆల్వేస్ సర్ప్రైజెస్. అంటే ఎంతమంది మేధావులు కూర్చున్నా కానీ శాస్త్రవేత్తలు కూర్చున్నా కానీ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవడానికి కొత్తది సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ కోణంలో కూడా చూడాలి. ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ కానీ పరవాడలు కానీ ఇవి ఒకటికి యాజమాన్యాలు ఒకటికి 10 సార్లు చూసుకోవాలి. అందుకని ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరూ కోరుకున్నాం. మరోమారు నేను మీకు మాటిస్తున్నాను, స్టీల్ ప్లాంట్ కార్మికులందరితో కూడా నేను ప్రత్యేకించి కూర్చుంటాను. ఒక అవసరమైతే ఒకే రోజు అందరూ తీసుకోలేను కాబట్టి ఒక కనీసం అటెస్ట్ నుంచి ఒక 4-5 గంటలు కూర్చుంటాను. ఇంక నీడెడ్ అవసరం అనుకుంటే ఇంకో రోజు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని నేను దీని మీద నేను మీ సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దాని ముందుకు తీసుకెళ్ళాను. ఎప్పుడు చేస్తారు సార్ ముందు ఇదంతా అవనివ్వండి. అంటే ఇప్పుడు ఈ కమిటీ అయింది ఏం లేదంటే నాకు రేపేం చెప్పేసి ఎల్లుండి అని చెప్పేసి, కానీ నాకేంటంటే ఇప్పుడు కమిటీ వస్తుంది బుకారం స్టీల్ ప్లాంట్. ఆ కమిటీ అంతా వచ్చిన తర్వాత ముందు దీని మీద ఒక సంపూర్ణమైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత దాని తర్వాత తీసుకోవాలి. నాకు ఏమనిపించిందంటే ఆన్ ఫేస్ వాల్యూ తీసుకోలేము ఇవన్నీ. సో అందుకనే దీనికి కీలకమైన కారణాలు ఏంటి, ద ఎగ్జాక్ట్ కాజెస్ అండ్ ఇన్వెస్టిగేషన్, ద డీటెయిల్ ఎంక్వైరీ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ టు అసర్టైన్ ద రీజన్స్.